అందరికీ నమస్కారం అండి. దేవి శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారు విజయవాడలో అయితే గాయత్రీదేవి రూపంలోను, శ్రీశైలంలో అయితే బ్రహ్మచారిణి దేవి రూపంలోను దర్శనమిస్తారు. నవరాత్రి రెండవ రోజు పంచాంగం, అమ్మవారి అలంకారం, నైవేద్యం, రంగు, పుష్పాలు, పూజా ఫలితం, నిషిద్ధ ఆహారం, మంత్రం అన్ని పూర్తి వివరాలతో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సకల వేదాలకు శక్తి స్వరూపిణి అయినటువంటి గాయత్రీదేవి ఉపాసన చేయడం వల్ల జ్ఞానం, బుద్ధి, అష్టైశ్వర్యాలు, అన్ని రకాల శుభాలు కలుగుతాయి. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రి రూపంలో అమ్మని ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయని మనకు పురాణాలు అయితే చెప్తున్నాయండి. గాయత్రీదేవి అమ్మవారు 5 ముఖాలను కలిగి ఉంటుందండి. ముక్త, విద్రమ, హేమ, నీల, ధవల వర్ణాలు కలిగిన ముఖాలతో అమ్మవారు దర్శనమిస్తారు. ఇంకా నవరాత్రి రెండవ రోజు విద్యాతిథి గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి. విద్యాతిథి 2024 అక్టోబర్ 3 గురువారం రాత్రి 12:47 నుండి ప్రారంభమయ్యి 2024 అక్టోబర్ 4 శుక్రవారం రాత్రి 2:48 వరకు అయితే ఉంటుంది. ఇంకా రెండవ రోజు పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 అక్టోబర్ 4 శుక్రవారం రోజు. ఈ రోజు నక్షత్రం చిత్త సాయంత్రం 5:32 వరకు అయితే ఉంటుందండి. తదుపరి స్వాతి నక్షత్రం అయితే ప్రారంభం అవుతుంది. ఇంకా రెండవ రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయాలు వచ్చేసి అక్టోబర్ 4 శుక్రవారం ఉదయం 5:06 నుండి 8:15 లోపు మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే ఉదయం 9:03 నుండి 10:30 లోపు మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. ఇంకా సాయంత్రం 4:59 నుండి 6:35 లోపు మీరు అమ్మవారికి పూజను అయితే చేసుకోవచ్చండి. అమ్మవారు రెండవ రోజు విజయవాడలో అయితే గాయత్రీదేవి రూపంలోను, శ్రీశైలంలో అయితే బ్రహ్మచారిణి దేవి రూపంలోను దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు కనకాంబర రంగు లేదా నారింజ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారిని తామర పువ్వులతోటి, కలువ పువ్వులతోటి అర్చించి అలంకరించుకుని పూజించుకోవాలి. ఇంక ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు, గుగ్గిళ్ళు, దద్దోజనం, పులిహోరని నైవేద్యంగా సమర్పించాలి. ఇంక ఈ రోజు అమ్మవారి గాయత్రి కవచం, గాయత్రి శ్లోకం చదువుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలండి. ఇంకా డిస్ప్లే పైన చూపిస్తున్నటువంటి మూల మంత్రం శ్లోకాన్ని మీ యథాశక్తి కొలిది ఈ రోజు పఠించుకోవచ్చు. లేదు అంటే ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజు ఎవరైనా ముత్తైదువులకి ఎరుపు రంగు గాజులు దానంగా ఇవ్వాలండి. అలాగే వంకాయని నిషేధించాలి. ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనలో తేజస్సు కూడా వృద్ధి చెందుతుంది. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.